అసలు నువ్వు వాడదానివేనా? నీకు కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉన్నాయా? పవిత్రమైన గుళ్ళో ఇలాంటి అమంగళమైన పని నువ్వెలా చేసావు? అసలు నీకు తాళి విలువ తెలుసా? కరెక్ట్ టైంకి వచ్చావా బాబా? ఇప్పుడు నేను ఏ మాత్రం ఎదురు మాట్లాడినా నిజం చెప్పేస్తాడు. నిన్నే అడిగేది చెప్పు శాస్త్ర. అసలు ఈ టైంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు బావా? నేను అసలు గుడికి రాకూడదా? దేవుడికి దండం పెట్టుకోకూడదా? అయినా నేను అడిగిన దానికి నువ్వు ముందు సమాధానం చెప్పు. ఛీ, ఒక ఆడదానమై ఇంకొక ఆడదాంతో ఇంత నీచమైన పనికి ఎలా పూనుకున్నావు? విహారీ గారు, సహస్రమ్మని ఏమీ అనద్దు. లక్ష్మి, నువ్వు మధ్యలో రాకు. చెప్పు సహస్రం, నీ మెడలో కూడా తాళుంది కదా. నువ్వు కూడా పెళ్ళైన ఆడదానివే కదా. తన మీద నీ కోపం ఉండొచ్చు, కానీ అది చెప్పే విధానం అయితే ఇది కాదు. ఎక్కడ అదిగో అక్కడ. హలో అన్నా. అయిపోయిందా? అయిపోయిందన్నా. ఫాలో అవుతాం. సరేరా, మేము వాడిని ఫాలో అవుతాం.